హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరేనా ఛానల్. ఈ యొక్క వీడియోలో అనేక రకములైనటువంటి అందమైన మొక్కలను మీకు చూపించబోతున్నాను. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు. మీలో మొదటిసారిగా ఈ వీడియోలో ఏదైనా మొక్కను చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొదటగా ఈ వీడియోలో మీకు సన్న మల్లెలను చూపించబోతున్నాను. ఈ యొక్క మొక్కను, ఈ సన్న మల్లెల మొక్కను మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంటి ముందు నాటినట్లయితే ఎంతో సువాసననిస్తుంది, ఫ్రెష్నెస్ని ఇస్తుంది. మనం ఇంటి నుంచి బయటకు రాగానే ఎంతో సువాసనను ఇస్తుంది ఈ యొక్క మొక్క. చాలా మంది స్త్రీలు ఇష్టపడతారు ఆ మొక్కను. నెక్స్ట్ మొక్క ఖర్జూరపు మొక్క. చూడండి ఫ్రెండ్స్, ఖర్జూరాలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖర్జూర తినడం వల్ల బలాన్ని, శక్తిని మనకు అందిస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్. రీసెంట్లీగానే మేము నాటాం మా యొక్క ఇంటి ముందు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చుట్టూ రెమ్మలు ఉన్నాయి. నెక్స్ట్ మొక్క చూస్తున్నట్లయితే తెల్ల గర్జుల కూర. ఈ యొక్క ఆకులను తుంచి కర్రీ వండుకొని తినడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో ఈ లీవ్స్. ఇది చాలా మనకు అరుదుగా దొరుకుతుంది, ముఖ్యంగా పొలాల గట్టు సైడు, అదేవిధంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో దొరుకుతుంది ఈ యొక్క తెల్ల గర్జల కూర. చూసినట్లయితే ఎంత గ్రీనరీగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మనం ఎక్కడ కూడా వదులుకోవద్దు. నెక్స్ట్ బాస్మతి ప్లాంట్. ఈ బాస్మతి ప్లాంట్ ఈ రోజుల్లో చాలా విరివిగా వాడుతున్నారు చాలా మంది ప్రజలు. ఎందుకనంటే ఈ బాస్మతి లీవ్స్, ఈ యొక్క మొక్క యొక్క లీవ్స్ మనం రైస్లో వేసుకున్నట్లయితే ఎంతో పరిమళంగా, సువాసనంగా ఉంటుంది. అదేవిధంగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఈ యొక్క ఆకులు మనము రైస్లో వేసుకున్నట్లయితే. నెక్స్ట్ ప్లాంట్ చూసినట్లయితే గుంటెంక ఫ్లవర్స్. గుంటెంక మొక్క అంటాం ఫ్రెండ్స్ మా యొక్క చుట్టుప్రక్కన. మరి మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెడ్ కలర్, పింకిష్ కలర్, లిటిల్ వైట్ అండ్ రెడ్ కలర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసినట్లయితే. నెక్స్ట్ రణపాల మొక్క. ఈ యొక్క ఆకు నుంచే మరి యొక్క మొక్కలు కూడా రావడం అనేది జరుగుతుంది. రణపాల మొక్క ఇది ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు దీన్ని తినడం, ఆకును నమలడం, అర్లీ మార్నింగ్ ఏమి తినకముందు పరిగడుపున ఈ యొక్క ఆకును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క. పసుపు. ఓకే, పసుపు యాంటీ బయోటిక్గా పనిచేస్తుంది, మనకు తెలుసు ఆ విషయం. కనకాంబరాల ఫ్లవర్స్ కూడా ఫ్రెండ్స్. ఓకే, చాలామంది స్త్రీలు ఇష్టపడతారు ఈ యొక్క కనకాంబరాల ఫ్లవర్స్. ఎంతో మార్కెట్లో కూడా చాలా దీనికి గిరాకీ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ముఖ్యంగా కనకాంబరాల్లో బెల్లం కలర్ అని, అదేవిధంగా కొంచెం లైట్గా బ్లూ కలర్, వైట్, ఈ విధంగా చాలా 3-4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క కనకాంబరాల దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా పుష్పించాయో పువ్వులు. అదేవిధంగా నెక్స్ట్ మీకు చూపించే మొక్క ఇది గోరింటాకు. చాలామంది గోరింటాకును ఈ మధ్య తలకు తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళు కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది న్యాచురల్గా దొరికే మనకు ఒక రెమెడీ అని చెప్పుకోవచ్చు, న్యాచురల్గా దొరికే ఒక కలర్ అని చెప్పుకోవచ్చు. మనకు రెడ్ కలర్లో హెయిర్ అనేది లిటిల్ బ్రౌన్ కలర్లో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ మొక్క చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్. ఇది పెన్సిల్ కాక్టాస్. దీని తెలుగులో కాడజెముడు అని పిలుస్తారు, పుడక శమాష అని కూడా పిలుస్తారు తెలుగులో. కాడజెముడు, పెన్సిల్ కాక్టాస్. దగ్గు, ఎవరికైతే ఎక్కువగా పొడి దగ్గు ఉంటుందో ఈ యొక్క కాడలను మనం నిప్పుల మీద కాల్చి దీని యొక్క రసాన్ని పిండి తాగినట్లయితే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. నెక్స్ట్ చూసే ఈ యొక్క చిన్న మొక్క మీరు చూసినట్లయితే నానబాలు, పెద్దవారే అని పిలుస్తారు. దీని నుండి ఈ మొక్కను మనం తుంచినట్లయితే పాలు రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క మొక్క నుంచి.
చిన్న గాయాలు తగిలినప్పుడు, దెబ్బలు కాలిన గాయాలు కాదు ఫ్రెండ్స్, దెబ్బలు తగిలినప్పుడు, చిన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ మొక్క. ఆ పాలను మన గాయాలకు పెట్టినట్లయితే తగ్గించబడుతుంది. అదేవిధంగా షుగర్ కేన్ చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి ముందు షుగర్ కేన్ న్యాచురల్గా 3-4 టైమ్స్ ఈ యొక్క షుగర్ కేన్ మేము తిన్నాం. ఎంతో న్యాచురల్గా ఉంటుంది. మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా మన ఇంటి ముందు పరిసరాల్లో పెంచుకున్నట్లయితే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆకుకూర చూసినట్లయితే మనకు దీని ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆకు చూడండి ఎంత దట్టంగా కాయడం అనేది జరిగింది. ఈ లీవ్స్ని తుంచి ముఖ్యంగా కొయ్యగూర, తోటకూర అని పిలవడం జరుగుతుంది మా ప్రాంతాల్లో. మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మొక్క మనం ముట్టగానే, ఆకులు తుంచగానే, కాడలు తుంచగానే పాలు పారడం అనేది జరుగుతుంది. ఈ మొక్కను మనం ముట్టినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా చాలామంది ప్రజలు, గృహిణులు వాళ్ళ ఇంటి అలంకరణ గాను కుండీలలో ఈ మొక్కను పెంచుతారు. ముఖ్యంగా సెగగడ్డలు అయిన వాళ్ళు ఈ మొక్కను ఈ కాడ తెంచి ఆ పాలను పెట్టుకోవడం వల్ల, గడ్డలకు అప్లై చేయడం వల్ల ఆ గడ్డలు పగిలిపోయి ఆ చీము అంతా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొక్క ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సన్నని ముఖ్యంగా కంచిపాల అని, నల్లమందు అని, సీమ చిత్రమూలం అని పేర్లు ఈ యొక్క మొక్కకు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలు. నెక్స్ట్ పుదీనా, మింట్ లీవ్స్ తెలియని వాళ్ళు లేరు ఫ్రెండ్స్. చాలా మంది ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో దీన్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. మింట్ లీవ్స్ అనేక మెడిసిన్లో కూడా మింట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది, మనకు తెలుసు. మింట్ని ఎందుకు వాడాలంటే, ఈ పుదీనా ఎందుకు వాడాలని అంటే జీర్ణ సమస్యలు, అదేవిధంగా యాసిడిటీ ప్రాబ్లమ్స్, జీర్ణ సమస్యలు కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క మింట్ లీవ్స్. నెక్స్ట్ కలబంద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉంది. మీరు ఫుల్ వీడియో కావాలంటే వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీకు 5 మినిట్స్ వీడియో ఉంది, అది దాని గురించి మీకు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీకు చూసినట్లయితే చిత్రమూలం ప్లాంట్. ఈ మొక్క తినడం వల్ల ద్వారా కూడా ఉదర సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా ప్రేగులలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానీ ప్రతీది ఈ యొక్క ఆకులు కర్రీ వండుకొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియో కూడా నేను షార్ట్స్ చేశాను ఫ్రెండ్స్, దాంట్లో కూడా చూడండి. పూర్తి వివరాలు దాంట్లో మీకు దొరకడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో. నెక్స్ట్ మామిడి యొక్క శాస్త్రీయ నామం మీరు చూసినట్టయితే మాంజిఫెరా ఇండికా, మన నేషనల్ ఫ్రూట్. ఈ లీవ్స్ని కూడా మనం చాలామంది నాన్ వెజ్ వండినప్పుడు ఈ యొక్క ఫ్రెష్ లీవ్స్ని అందులో వేయడం జరుగుతుంది, త్వరగా బాయిల్ కావడానికి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే మందారపు మొక్క. ఈ మందార పువ్వులను చాలామంది ఈ రోజుల్లో ముఖ్యంగా లేడీస్ వాళ్ళు హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ రోజ్ ప్లాంట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో. ఫ్లవర్స్ అంటే మొగ్గలే ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క. నెక్స్ట్ మల్లె పువ్వు. ఈ ఎంత అందంగా ఉందో ఈ యొక్క ప్లాంట్ కూడా మీరు చూడండి. ఇవి గుత్తులుగా కాయడం అనేది జరుగుతుంది, గుత్తులుగా పోయడం ఈ యొక్క మల్లె పువ్వులు చూసినట్లయితే. అదేవిధంగా ఈ యొక్క మొక్క చూసినట్లయితే ఈ మొక్క నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను దానిమ్మ చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత న్యాచురల్గా ఫ్రెష్గా ఉన్నాయో. మనం బయట దొరికే ఏ ఫ్రూట్స్ని ఈ రోజుల్లో నమ్మడానికి లేదు, ఎందుకంటే బయట మనము ఈ చెట్టు చాలా మనకు దానిమ్మ ఫ్రూట్స్ ఇవ్వలేకపోయినా కొంచెం మన ఇంటి ముందు పెంచుకున్నట్లయితే న్యాచురల్గా
తినడం జరుగుతుంది. పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి ఈ యొక్క దానిమ్మ చెట్టుకి మనం చూసినట్లయితే. కానీ లోపల ఉండే దానిమ్మ యొక్క గింజలు తెలుపు రంగులో ఉంటాయి. బయట మనకు ఉన్నట్లు ఎంతో రెడ్ కలర్లా రెడ్డిష్గా అట్లా ఏముండదు. చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే జామ చెట్టు. జామ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జామకాయ తినడం ద్వారా జీర్ణ సమస్యలు రావు ఫ్రెండ్స్, జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా జామ ఆకులను కూడా ఈరోజు మనకు చూసినట్లయితే ఆన్లైన్లో కూడా జామ ఆకులను పొడి చేసి దాని యొక్క పౌడర్ అమ్మడం అనేది జరుగుతుంది బయట మనం చూసినట్లయితే. నెక్స్ట్ కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా చూడండి ఫ్రెండ్స్, మా యొక్క ఈ యొక్క ఉద్యానవనంలో చాలా చిన్న ఉద్యానవనంలో ఇది ఒక మినీ ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూడండి, ఇంత ఈ కరివేపాకు వాడడం ద్వారా కూడా కంటికి చాలా మంచిది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సూది నిమ్మకాయ. ఈ సూది నిమ్మకాయ ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో చేసిన దాంట్లో కిడ్నీలకు సంబంధించిన అనేక రకమైనటువంటి ప్లాంట్స్ మా యొక్క ఉద్యానవనంలో ఉన్నాయి. ఈ యొక్క సూది నిమ్మకాయ వాడడం ద్వారా మనకు యాసిడిటీ తగ్గుతుంది. అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా కరిగిపోతాయి ఈ యొక్క తినడం వల్ల, ఈ యొక్క సూది నిమ్మకాయ ఉపయోగించడం వల్ల. దీని యొక్క ధర 200 నుంచి 300 ఒక కాయ. ఇది చాలా చిన్నగా ఉన్నాయి, కానీ ఇంతకంటే కేజీ 2 కేజీ కూడా, కేజీ నుంచి 1.5 కేజీ వరకు కూడా సూది నిమ్మకాయలు దాని యొక్క వెయిట్ ఉండడం అనేది జరుగుతుంది. 200 నుంచి 300 రూపాయలకు కూడా బయట మార్కెట్లో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మన తెలంగాణలో నిజామాబాద్లో బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సూది నిమ్మకాయ. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క చెట్టుకు దీని యొక్క ఆకులు కూడా దీని యొక్క ఆకులు చాలా హార్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా అయితే ఉండవు. మన నిమ్మ చెట్టు కంటే దీని యొక్క ఆకులు పొడవుగా ఉంటాయి ఫ్రెండ్స్. దీని యొక్క ముళ్ళు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. నిమ్మ చెట్టుకు ఉన్నట్టు ముళ్ళు ఉండవు, దీనికి చాలా చిన్నవిగా ఉంటాయి దీని యొక్క ముళ్ళు. చూసినట్లయితే మీకు దగ్గర జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా దీని యొక్క కాడలు కానీ ముళ్ళు చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. దీని యొక్క ముళ్ళు అంత షార్ప్గా ఏముండవు ఫ్రెండ్స్ దీని యొక్క ముళ్ళు. మన నిమ్మ చెట్టుకు ఉన్నట్టు, నిమ్మ చెట్టుకు చాలా చిన్నవిగా ఉంటాయి ముళ్ళు, కానీ ఎంతో షార్ప్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది సూది నిమ్మకాయ. పైన ఎంత జబ్బటి పిల్లలాగా ఉంటుంది, కానీ లోపల చూసినట్లయితే ఇది మన నిమ్మకాయలాగా ఎంతో పులుపు సవర్ ఉండదు. ఈ సూది నిమ్మకాయ చాలా దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఈ యొక్క నిమ్మకాయ ద్వారా ఉండడం అనేది జరిగింది. మీకు పదే ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు అంటే చూడొచ్చు, దీంట్లో అనేక రకాలైనటువంటి 4-5 టైప్స్, ఓకే, సైజు కానీ డిఫరెంట్గా ఉన్నటువంటి సూది నిమ్మకాయలు మీరు చూడొచ్చు దీంట్లో. అదేవిధంగా నెక్స్ట్ మీకు చూడండి ఫ్రెండ్స్, సూది నిమ్మకాయ గురించి ఎక్కువ వీడియో చేయడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టెండర్ సాఫ్ట్ లీవ్స్. నేను నా చేతితో పట్టుకుంది, కానీ చాలా పొడవుగా ఉంటాయి.